హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఫైన్ అండి. ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం మేము. ఇప్పుడు మేమైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి. సో ఈ చికెన్ కర్రీ కావాల్సిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ముందుగా మేమైతే 1/2 kg చికెన్ తీసుకున్నామండి. ఇది బోన్లెస్ చికెన్ అనమాట. తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దానికి కారం, పసుపు, ఉప్పు అయితే కలిపేసుకొని పెట్టుకున్నామండి. తర్వాత ఈ కర్రీ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో చూసేద్దాం. గ్రేవీ కర్రీ చేసుకుంటున్నామండి. సో స్మాల్ సైజ్ అయితే 4 ఆనియన్స్, బిగ్ సైజ్ అయితే 2 ఆనియన్స్ ఇలాగా సన్నగా స్లైసెస్ కింద చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని అలా చీల్చుల కింద చీల్చేసుకున్నాను అనమాట. అలానే కొంచెం కరివేపాకు, అలాగే గుప్పుడు కొత్తిమీర, 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నామండి. అలానే ఒక నిమ్మకాయ చెక్క తీసుకున్నాం. తర్వాత గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి మేము. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ కర్రీకి తగ్గట్టుగా 1/2 kg చికెన్కి తగినట్టుగా అల్లం వెల్లుల్లిపాయలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే మీకు స్పైసెస్ ఎంత స్పైసీగా తింటారో అంత తగ్గట్టుగా 2 లవంగ మొగ్గలు, చెక్క, యాలక్కాయ, ఇలాగే ఇవన్నీ వేసుకొని మనం ఈ గరం మసాలా అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మనం ఈ చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఉప్పు, కారం, పసుపు వేసి అందులో ఏదైతే 1/2 చెక్క నిమ్మకాయ తీసుకున్నామో దాన్ని శుభ్రంగా పిండేసుకోవాలి ఈ విధంగా. సో నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత ఏదైతే మనం గరం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇది కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇది కనుక ఎలా తయారు చేయాలో మీకు కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు దాన్ని బట్టి నేను మీకు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నామండి. అందులో ఈ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాం అన్నమాట మనం ముందుగా. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మేము పచ్చిమిర్చి అయితే వేస్తున్నామండి. ఈ పచ్చిమిర్చి వేసి కొంచెం స్విమ్ అన్న తర్వాత ఆనియన్ పీసెస్ వేస్తున్నాం. సో ఈ విధంగా సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసేసి ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఏదైతే తీసుకున్నామో కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసి ఇలాగైతే మిక్స్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో మేము ఇవాళ ఈ డిష్ని దేంతో తీసుకోబోతున్నామంటే టిఫిన్లో తీసుకోబోతున్నామండి. ఆ టిఫిన్ ఏంటంటే బటర్ నాన్ టైప్ అండి. చూపిస్తాను మీకు అవి. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఆ బటర్ నాన్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం కలర్ వచ్చాయి. మనకి ఇలాగా రెడ్డిష్ గోల్డెన్ కలర్ రావడానికి 5 to 10 minutes అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో ఇంకొంచెం కలర్ రప్పించుకుంటే బాగుంటుంది గ్రేవీ టేస్ట్గా. ఇంకొక 5 minutes మనం వేపించేసుకుందాం. సో ఒక 5 to 10 minutes తర్వాత మనకి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఈ ఆనియన్ పీసెస్లో వేసేస్తున్నాం. సో ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం అన్నీ యాడ్ చేస్తామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, మసాలా కానీ. సో ఇవన్నీ వేస్తాం కాబట్టి బాగా ఆనియన్స్ కూడా ఈ మసాలా పట్టేలాగా బాగా కలిపేసుకొని మళ్ళీ ఇది మనకి బాయిల్ అవ్వటానికి, చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్తో బాయిల్ అవ్వడానికి మనకి 15 to 20 minutes అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో ఈ విధంగా మనం బాగా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్నాక ఇలాగా క్లోజర్ కంటైనర్తో ఒక 15 to 20 minutes అయితే మనం క్లోజ్ చేసేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేసుకుందాం. సో 15 to 20 minutes తర్వాత మనకి కర్రీ అయితే ఇలా తయారవుతుందండి. దాని నుంచి వచ్చిన వాటర్తో మనకి పీస్ అయితే మెత్తబడింది అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకొని మనం మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం మాత్రమే సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆనియన్స్కి మసాలాకి తగ్గట్టుగా ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో ఈ విధంగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని వాటర్ అయితే యాడ్ చేద్దామండి.
సో ఈ విధంగా కొంచెం మాత్రమే వాటర్ వేసి మళ్ళీ కర్రీని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని మళ్ళీ కంటైనర్తో క్లోజ్ చేసుకోవాలి. సో 5 to 10 minutes తర్వాత మనకి ఇలాగ ఆయిల్ అయితే పైకి తేలిపోయిందండి. ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఏదైతే హాఫ్ కప్ పెరుగు తీసుకున్నామో దాన్ని యాడ్ చేసేద్దాం. పెరుగు వేసుకున్నాక మనం ఇంకా ఎక్కువసేపు ఉంచవసరం లేదు. ఈ పెరుగు అయితే మేము గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం యూస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే దీన్ని టిఫిన్లోకి తీసుకుంటాం అని చెప్పాం కదా ఈ కర్రీ, అందుకని గ్రేవీగా ఉండాలని మేము పెరుగు అయితే యాడ్ చేస్తాం. పైగా టేస్ట్ కూడా బాగుంటుందండి పెరుగు వేయడం వల్ల. సో ఇది కూడా ఒక 5 minutes జస్ట్ ఆయిల్ మళ్ళీ అలా పైకి వచ్చేలాగా మళ్ళీ మనం ఒకసారి కలిపేసి ఉంచుకుంటే మనకి ఎమ్మి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో మేము తీసుకునే టిఫిన్ ఏంటో కూడా మీకు చూపిస్తాను నేను. దీన్ని బటర్ నాన్ అన్నాను కదా, అలాగే నాన్ రొట్టె అని కూడా అంటారు. సో ఇవి ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. పెరుగు వేసిన 5 minutesకి మనకి ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, మెరుస్తూ చక్కగా షైనీగా కర్రీ అయితే బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి కర్రీని అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి చికెన్ గ్రేవీ కర్రీని అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. ఇది బోన్లెస్ చికెన్ కాబట్టి మనకి ప్రతి పీసు కూడా బాగుంటుందండి గ్రేవీతోటి. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మనం గార్నిష్ కోసం కొత్తిమీరని అయితే డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి నేను చెప్పేస్తాను, ఓకేనా? సో మన ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గ్రేవీ చికెన్ కర్రీ చాలా కలర్ఫుల్గా, స్మెల్ అయితే ఎమ్మిగా వస్తుంది. సో ఈ గ్రేవీ కర్రీని నేను దేని కాంబినేషన్తో తీసుకుంటున్నానంటే చెప్పాను కదా మీకు, నాన్ రొట్టెలు అంటారు వీటిని. సో ఈ నాన్ రొట్టెతోటి ఈ చికెన్ గ్రేవీ కర్రీ కానీ, మటన్ గ్రేవీ కర్రీ కానీ, ప్రాన్స్ కానీ ఏమైనా నాన్ వెజ్తో తీసుకుంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవైతే మేము నగరం నుంచి తెచ్చుకున్నామండి. ఇవి కనుక మీకు ఎలా తయారు చేస్తారో తెలుసు అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియదు అంటే కనుక కామెంట్ చేయండి, ఎలా చేయాలో మేము మీకు చూపించేస్తాం. సో ఇవి ఎలా తయారవుతాయో, ఈ కలర్లోకి ఎలా చేంజ్ అవుతాయో అన్నీ మీకు వివరంగా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తాను. ఈ కాంబినేషన్లో అయితే ఈ టిఫిన్ని మనం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూడండి, ఇంకా బోన్లెస్ కాబట్టి మనకి పన్నీర్ పీసెస్ లాగా ఈ పీసెస్ అయితే చూడండి బాగా ఇలా అంటే విడిపోతుంది. సో పీస్ అయితే మనకి బాగా కుక్ అయిందండి చికెన్. ఇవి కూడా చాలా వేడిగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఇది ఎలా ఉందో చెప్తాను మీకు. ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నగరం సైడ్ అయితే ఇవి చాలా ఫేమస్. ఈ నగరం మామిడి కూతురు దగ్గర ఉంటుందండి, మామిడి కూతురు. సో చూడండి ఈ విధంగా మనం దీంతో తీసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉందండి. ఇవి కొంచెం మనకు స్వీట్నెస్ అనేది తగులుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ స్వీట్నెస్కి ఈ చికెన్ గ్రేవీ కర్రీకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఏవైతే మసాలా యాడ్ చేసుకున్నామో గరం మసాలా అవన్నీ కూడా సపరేట్గా అన్నీ తెలుస్తుంది. సో మా డిష్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చిందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అయితే వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక హెల్దీ టిప్. సో వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మన ముందుకి హెల్దీ టిప్ కోసం కొండపిండి ఆకు అయితే తీసుకొచ్చారండి. దీన్నే కొండపిండి ఆకు అంటారు, మరో పేరు అయితే తెలగపిండి ఆకు అన్నమాట. సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఎవరైతే బాగా కిడ్నీలో స్టోన్స్ వల్ల ఆ పెయిన్ వల్ల బేర్ చేయలేక బాధపడుతూ ఉంటారో ఇదైతే చక్కటి రెమెడీ అండి. ఈ ఆకుల్ని మనం తీసుకొని, గుప్పుడు ఆకులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నూరేసుకొని దాని నుంచి వచ్చిన రసాన్ని, అట్లీస్ట్ టీ తాగే చిన్న గ్లాసులైనా రసాన్ని తీసుకొని మనం పరగడుపునే ఎర్లీ అవర్స్లో తాగినట్టయితే ఇలాగా మనం క్రమం తప్పకుండా 1 month ఖచ్చితంగా చేయాలండి. చేసినట్టయితే మనకి యూరిన్ ద్వారా ఆ స్టోన్స్ అనేవి బ్లాస్ట్ అయిపోయి
మనకు తెలియకుండానే అవి పడిపోతూ ఉంటాయన్నమాట. సో ఇది అంత మంచి రెమెడీ అండి మనకైతే. సో ప్రకృతి కూడా మనకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. వాటిని మనం వినియోగించుకొని చేసుకున్నట్టయితే అల్లోపతి ఎక్కువ వాడవసరం లేదు. అలానే అలా డైలీ కొంతమంది ఆ రసాన్ని తాగలేము అనుకుంటే కనుక ఈ ఆకుల్ని మనం క్లీన్ చేసేసుకొని శుభ్రంగా పోపు దినుసులు అన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై కింద చేసేసుకొని కొంచెం వేడివేడి అన్నంలో పెట్టుకొని ఫస్ట్ అదే తిన్నట్టయితే మనకి అలా కూడా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఈ ఆకుల్ని పప్పులో కూడా వేసుకొని వండుకొని తినొచ్చు అనమాట. కిడ్నీలో స్టోన్స్ ఉంటేనే తినాలని లేదు, అప్పుడప్పుడు మనకి అవైలబుల్గానే ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో అదిను. కాబట్టి అప్పుడప్పుడు మన స్టోన్స్ వచ్చేలాగా కాకుండా రాకుండా ముందుగా కూడా మనం ఇలా కర్రీగా చేసుకోవచ్చు, ఫ్రై కింద చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. సో ఈ రెమెడీ అయితే మనకి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. సో ఇవాళ హెల్తీ టిప్ కానీ అలానే మేము చేసిన చికెన్ గ్రేవీ కర్రీ విత్ నాన్ రొట్టి ఇవి కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నా వీడియో ఫాలో అవుతూ అలానే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా టచ్ చేయండి. సో మరి రేపటికి మీ ముందుకు కొత్త సరికొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.